హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కేంద్రం మరోసారి భారీ దోపిడీకి మార్గమైంది. కొద్ది నెలల క్రితం పీఎంజే జ్యువెలరీకి సంబంధించిన దోపిడీ కేసును పోలీసుల వైపు ఛేదిస్తున్న క్రమంలోనే మరోసారి కరీంనగర్ నడిబొడ్డులో అర్ధరాత్రి ఓ కుటుంబంపై దాడి చేసిన దుండగులు ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా వారిని కట్టివేసి ఆయుధాలతో బెదిరించి నగలు దోసుకెళ్లారు. నగలతో పాటు దాదాపు 20 లక్షలకు పైగా క్యాష్ను కూడా తీసుకెళ్లారు. ఈ నగల దోపిడీకి సంబంధించి పోలీసులు ఇప్పుడే ఈ కేసును ఛేదిస్తున్నారు. అయితే ఈ కుటుంబం దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వీళ్ళంతా కూడా నార్త్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు. అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళంతా వీళ్ళకు ఫ్యామిలీకి సంబంధించినంత వివిధ రకాల వ్యాపారాల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇంటి సంబంధించిన వ్యవహారాలు కానీ ఇంటి యజమాని అసలు వీళ్ళ కుటుంబ నేపథ్యానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. రాత్రి దారి వెంట వచ్చిన ఈ దోపిడీదారులంతా కూడా ఏకంగా ఇంట్లోకి చొరబడి ఇంటి యజమాని లోపలికి తీసుకెళ్లి ఇంటిల్లి పాదిని మొత్తం కూడా బంధించి నగలు దోసుకెళ్లారు. నగలతో పాటు డబ్బును తీసుకెళ్లారు. ఇంటి యజమాని ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు వీరికి కుటుంబానికి సంబంధించి ఈ భారీ దోపిడీ ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप बोलिए, आप कितने बजे वो गुंडा लोग आपके घर के अंदर आ चुके हैं? 12 बजे के करीब अंदर आ गए। आने के बाद क्या आप कुछ पूछताछ करे आपसे? मेरे को बाहर ही पकड़ लिया। हाँ, बाहर पकड़ के वही दबा लिए। फिर मेरे को यहाँ अंदर लाए। अंदर लाने के बाद में यहाँ मेरे साथ में मारपीट करी उन्होंने। मार दिया आपको? हाथ से मारे? मारपीट करे मेरे साथ। हाँ, मारपीट करने के बाद में बहुत देर तक करते रहे। उसके बाद में जो है फिर मेरी बीवी के कमरे में गए, उसको भी मारे। कितने लोग आए अंदर? अंदर 9 आदमी थे, 8-9 आदमी थे। वो 12 बजे 1 बजे अब दरवाजा क्यों खोले? जब वो मैं एक लाइट जलती वहाँ सीढ़ियों पर बंद कर देता, लाइट बंद करने के लिए बाहर गए। गया तो मुझे यहाँ रास्ते में पकड़ लिया उन्होंने। अंदर आते आप जाने आपको मारने के बाद अंदर चले गए उन अंदर वहाँ चले। क्या बात करे? कौन सा लैंग्वेज में बात करे? आपका शेख में हिंदी में बात करे? पूरे लोग हिंदी में बात। क्या पूछे आपसे? वो गाली दे रहे थे, तो पूछ रहे कुछ भी नहीं थे। पैसे कहाँ हैं वो भी नहीं पूछ रहे थे, गालियाँ दे रहे थे। आप कितने सोने लेके गए? कम से कम 65-70 तोले सोना। हाँ, उतना तोले 65 तक अराउंड। बाद में कैश कितने लेके गए? कैसे 21 लाख रुपए। ये पूरे मारपीट होने के वो राबरी करके चल जाने के बाद पुलिस लोगों को कौन इन्फॉर्म किए? ये हमारा बेटा करा है। बेटा को बुलाया? आप घर में जब वो इंसिडेंट हुआ ना, जब कौन कौन थे घर में? हमें मेरे 2 बेटी, बीवी और मैं, बस 4 ही थे। 4 लोग थे। 4 थे। अच्छा, आप कुछ शक है? कोई रिश्तेदार वाले आए? हाँ, कोई शक है। कैसे? कौन समझ रहे आप? शक है। हमारे रिश्तेदारी में है। रिश्तेदारी कौन है? रिश्तेदार कौन सा रिश्ता होता? दामाद है जी मेरा। दामाद? सगे दामाद? हाँ, सगे था। उसके ऊपर ही शक है। దోపిడీదారులు మొదట ఇంటి యజమానికి సంబంధించిన దాడి తర్వాత నగలు కావాలంటూ, ఇంట్లో ఉన్న నగలు కూడా కావాలంటూ వచ్చి వీళ్ళందరినీ కూడా దాడి చేసి తీసుకెళ్లిన సందర్భం. దీనికి సంబంధించి ఈ కుటుంబానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీరేమవుతారు? ఆ పెద్ద మనిషి పెద్ద మనిషికి ఏమవుతారు? మా డాడీ సార్. నేను పెద్ద రాత్రి డాడీ లైట్ బంద్ చేయడానికి పోయిండ్రు సార్. అయితే చేయడానికి పోతే లైట్ బంద్ చేయడానికి ఇక్కడనే పట్టుకున్నారు, డాడీకి పట్టుకున్నారు. మేమైతే నిద్రలా ఉన్నాం సార్. మా చిన్న చెల్లె ఇటు ఉన్నది, మేము మమ్మీ నేను ఇక్కడ వండుకున్నా. డైలీ మా పెద్దన్న కొడుకు వస్తాడు, నిన్న రాలే ఆయనకి పండుగ పెడతాం. అయితే ఏమైంది, డాడీ సౌండ్ వస్తే మా చెల్లె లేచింది. వాళ్ళు పట్టుకున్నారంటే ఎక్దమ్ సౌండ్ చేసి అది పడిపోతే నేను కూడా లేసేసిన. పైకి వాళ్ళు దొంగలు చూసి పక్కల్లోకి పిలిచినా నేను అమ్మమ్మ అని. అయితే వాళ్ళు సౌండ్ మొత్తం ఎక్కువ చేసేసిండు మొత్తం. అయితే వాళ్ళకి ఎవరు తెలియాలి, వాళ్ళు పట్టుకొని అంతా ఇట్లా కట్టేసిండ్రు సార్ మొత్తం.
కాళ్ళు చేతులు వాళ్ళంతా ఓన్లీ ఐసే కనబడుతుంది, వాళ్ళది ఏం కనబడతలేదు. మాకు బయట వెళ్ళనియలే, వాళ్ళు గేట్ పెట్టేసిండ్రు సార్. 8 మెంబర్స్ ఉండే, అంతా కాళ్ళు చేతులు అంతా కట్టేసి మమ్మీతోని కీ చేసుకొని అంతా మమ్మీ బ్యాగ్లోనే అంతా బంగారం పైసలు అన్నీ వేసుకొని బయటతోని గేట్ వెళ్ళిపోయిండ్రు. అంటే మొదట మీ తండ్రిని కొట్టారని చెప్తున్నారు కదా సార్, అక్కడ కొట్టిండ్రు, అక్కడ నుంచి ఇక్కడ అంతా కట్టేసిండ్రు డాడీకి, ఇక్కడ కట్టిండ్రు, ఇది కూడా కట్టేసిండ్రు అంత టైట్. అయితే బయట నుంచి గేట్ పెట్టిపోతే నేను తీసేసిన, గేట్ తీసి ఫస్ట్ డాడీకి తీసి తర్వాత పోయి పక్కలతో ఫోన్ చేసిన, మా తమ్ముడికి ఫోన్ చేసిన. మీ ఇంట్లో నగలు డబ్బు ఇవన్నీ కూడా జనరల్గా ఎవరికి తెలియదు కదా, అసలు ఎట్లా వాళ్ళు ఇదంతా ఉందని ఎట్లా వచ్చారు, మీరు ఏం అనుమానపడుతున్నారు? ఎవరైనా తెలిసిన వాళ్ళే సార్, పక్కా ఎవరైనా తెలిసిన వాళ్ళే చేసిండు. తెలిసిన వాళ్ళు చేస్తారు. పోలీస్ కంప్లైంట్లో ఏమి ఇచ్చారు? అంతా రాపించుకున్నాం సార్. డౌట్ ఉంది, డౌట్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళే వేసిండ్రు అంతే. నై ఏమో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఈ రూమ్ లో పోలేదు సార్, ఈ రూమ్ లో చెల్లె ఉంది, ఈ రూమ్ లోనే ఎందుకు పోయిండ్రని డౌట్ సార్. ఎందుకంటే ఈ రూమ్ నాకే బాగా టార్చర్ చేసిండ్రు సార్. వాళ్ళు కొట్టారా మిమ్మల్ని? కనబడతలేదా సార్, మొత్తం కొట్టిండ్రు. నాకు స్ట్రగుల్ చేసినా, నేను బయట వెళ్ళాలా అని చేసిన, బాగా స్ట్రగుల్ చేసిన నేను, కానీ వాళ్ళు కట్టేసిండ్రు. అంటే వారంతా ఎవరన్నా, మీరు వచ్చిన 9 మందో 8 మందో ఉన్నారు కదా, వాళ్ళని గుర్తుపట్టే అవకాశం ఉందా మీరు మళ్ళీ చూస్తే? కాదు, డ్రెస్లు బట్టి గుర్తుపడతాను నేను సార్. డ్రెస్లు వేసుకున్నారు కదా, ఫుల్ మాస్క్, ఫుల్ మాస్క్ ఇంత ఐసే, వాళ్ళ డ్రెస్లు చూసి వాళ్ళు ఏం వేసుకున్నారు, భాష ఏం మాట్లాడారు, భాష లాంగ్వేజ్ మొత్తం ఢిల్లీ సార్, యూపీ. అంటే మీకు రిశ్తేదారులు అక్కడ ఉన్నారా? చుట్టాలు ఉన్నారు కానీ వాళ్ళ సౌండ్ ఏం లేదు సార్. చుట్టాలు అయితే కాదు కానీ ఉన్నారు, అక్కడ మాటని మాట్లాడింది మొత్తం. ఎందుకు నేను కూడా అక్కడి నుంచే కదా, మొత్తం తెలుసు నాకు. మొత్తంగా చూడొచ్చు, ఈ దోపిడీకి సంబంధించి ఆ ఇంటి యజమాని భార్య ఉన్నారు, వారితో మాట్లాడదాం. बोलिए जी, आपसे कुछ पूछताछ करे और नहीं तो सीधा गोल्ड ले लिए? मार रहे थे पहले, तो मारे पहले కొట్టిండ్రు లోపల రాగానే కొట్టారా? చెవులో కలిపి బ్లడ్ వచ్చింది, గుంజుకున్నారు. మీ ఇంటి మీద ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు? 4, 5, 8 ఉంగరాలు తీసుకున్నారు. చేసిండు గట్లా చేసి. ఇది మొత్తంగా చూస్తే యూపీకి సంబంధించిన లింక్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వీరి కుటుంబానికి సంబంధించిన కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ కావచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ మరోసారి ఈ భారీ దోపిడీకి సంబంధించిన ప్రకంపనలు సామాన్య ప్రజల్లో ఒక రకమైన అలజడిని కలిగిస్తున్నాయని చెప్పచ్చు. కొద్ది నెలల క్రితమే పిఎంజే జ్యువెలరీ భారీ దోపిడీకి సంబంధించిన కాల్పులు, అలాగే దానికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ నడిఒడ్డు భగత్ నగర్ పోలీస్ హెడ్ క్వార్టర్కి కూతవేటు దూరం. మరోవైపు పదే పదే కరీంనగర్ ఇలాంటి దోపిడీలకు సన్నాహాలు చేస్తున్న దోపిడీదారులు దొంగలవుతున్నారు. ఇప్పటికే పోలీసులకు సవాల్ విసిరినట్టుగా అవుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ దోపిడీ జరిగిన తర్వాత వీరంతా కూడా వెళ్తున్న దొంగలు ఒక పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకొని వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన వారిని గుర్తిస్తే త్వరలోనే పోలీసులు అందరినీ పట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి ఇంకో కొంతమంది ఈ సాక్షులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కరీంనగర్ మాజీ మేయర్, ప్రస్తుతం డిప్యూటీ మేయర్ సునీల్ రావు మనతో ఉన్నారు. ఎలా చూద్దాం కరీంనగర్లో ఇలాంటి దోపిడీలు భారీగా జరుగుతున్న నేపథ్యంలో? అంటే దోపిడీలు అనేటి కరీంనగర్లో ఇళ్లలో ఇంత పెద్ద దోపిడీ ఎప్పుడు జరగలేదు. మరి మన ముఖ్యంగా ఈ భగత్ నగర్ ప్రాంతంలో చాలా తక్కువ జరుగుతాయి ఇలాంటి సంఘటనలు. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మాత్రం ఇది కొంచెం వాళ్ళకు అనుమానం వ్యక్తం అవుతూ ఉన్నాయి. బయటి దొంగల పని కాదు, కొంచెం ఇంటి దొంగల పని అని చెప్పేసి వారు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి మరి వారు మాట్లాడిన భాష కానీ, వారు వ్యవహరించిన తీరు కానీ, ఇంట్లో రాగానే ఎక్కడ డబ్బు ఉంటుందో వాళ్ళకి తెలిసిన వారిలాగా డబ్బు నగలు పెట్టే చోటుకి వెళ్ళడం కానీ, మరి కుటుంబ సభ్యులను బంధించి వారు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు చేసినట్టుగానే మరి వారు భావిస్తున్నారు. కాబట్టి పోలీసు వారు కూడా పూర్తి స్థాయిలో మరి వారు విచారణ జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే కొంత పురోగతి కూడా ఉన్నట్టుగా తెలిసింది. మరి వారి త్వరలోనే పట్టుకుంటారని చెప్పి విశ్వాసం కూడా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద విశ్వాసం కూడా ఉంది. కాబట్టి మరి పట్టుకొని బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే కరీంనగర్ నగరం ఒక సురక్షితమైన నగరం. గతంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద భారీ స్థాయిలో మరి దోపిడీ జరిగింది. 60 తులాల బంగారం పోయిందని చెప్తా ఉన్నారు, 20 లక్షల క్యాష్ పోయిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద భారీ దోపిడీని వెంటనే ఛేదించి బాధితులకు న్యాయం చేయాలి. కరీంనగర్ నగర ప్రజలు కూడా విశ్వాసాన్ని కల్పించాల్సిందిగా మరి వారు తప్పకుండా కూడా కల్పిస్తారనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా కఠినమైనటువంటి పరీక్షలకు ఎదురొడ్డి నిలిచినటువంటి డిపార్ట్మెంటు చాలా కాలంగా. మరి ఈ దోపిడీని తప్పకుండా ఛేదించి త్వరలోనే 2-3 రోజుల లోపలనే
మరి కరీంనగర్ నగర ప్రజలకు భరోసా కల్పించాల్సింది కూడా నేను ఒక కోరుతున్నాను. రకంగా చూస్తే కరీంనగర్లో ఇది చాలా సెంటర్. అయితే భగత్ సింగ్ స్టాచ్యూ వద్ద ఉన్న సీసీ కెమెరాలు పనిచేయట్లేని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? సీసీ కెమెరాలు ఒకటి పని చేయకపోయినా కరీంనగర్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన 1200 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు తప్పకుండా కూడా వాళ్ళు ప్రతి అడుగు ప్రతి చోటు కూడా వాళ్ళది క్యాప్చర్ అయితే ఒక్కడ కాకపోతే ఇంకొకటిని క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది. కొంత కోతుల డిస్టర్బెన్స్ వల్ల కొన్ని చోట్ల వైర్లు పోవడం వల్ల కూడా కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం తప్పితే కరీంనగర్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన 1200 సీసీ కెమెరాలు పనిచేసి 360 డిగ్రీ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా వారి ప్రతి మూమెంట్ కూడా క్యాప్చర్ అవుతుంది. తప్పకుండా కూడా దొరికినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ కూడా దొరికినట్టుగా తెలిసింది. ఆ దొంగలు ఎక్కడున్నా కూడా తప్పకుండా పట్టుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. బాధితులు కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, వీరితో మాట్లాడదాం. మీ ఏరియాలో ఇది మొదటిసారా? గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగాయా? ఇక్కడ కరీంనగర్లో కాక ఇక్కడ కూడా ఇలాంటి ఇంత పెద్ద సంఘటన ఎప్పుడు జరగలేదు. మామూలు చిన్న చిన్న సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు చూశారు, కానీ ఇది ఇంత చాలా పెద్ద ఎత్తున జరిగింది. వారు కూడా వీళ్ళు కొంచెం పకడ్బందీగా వీళ్ళకి తెలిసిన వాళ్ళే ఇది చేసినట్టుగా దాదాపు రూఢి అవుతుంది. పోలీసు వారు కూడా దాదాపు వాళ్ళని ట్రేస్ అవుట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ కరీంనగర్ భగత్ నగర్ ఏరియాలో కొంచెం భయాందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఇది నా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ జరిగింది కాబట్టి ప్రజలందరూ కొంచెం భయాందోళనలో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు కొంచెం ఎక్కువ గస్తీని పెట్టి రాత్రిపూట ఈ ప్రాంతమే కాకుండా కరీంనగర్ మొత్తం కూడా కొంచెం వారు గస్తీని పెంచాలని సూచిస్తున్నాం. ఎందుకంటే గతంలో జ్యువెలర్స్లో దోపిడీ జరిగింది. దాని తర్వాత దాన్ని ఛేదించినాక ఇది జరగడం కూడా కరీంనగర్ వాసులకు ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి కొంచెం పోలీసు వారు భద్రతను పెంచాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూస్తే కరీంనగర్ సంబంధించి గతంలో దోపిడీలు కానీ ఇవన్నీ ప్రజలకు వైపు పోలీసులు భరోసా కల్పిస్తున్నప్పటికీ టౌన్ మొత్తం కూడా దాదాపు స్మార్ట్ సిటీగా ఎదిగిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి. ఒక దగ్గర మిస్ అయినా కూడా ఇంకో దగ్గరతో ఇప్పటికే కొద్ది పురోగతిలో భాగంగానే అవుట్స్కర్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పోలీసు సేకరించడం జరిగింది. మొత్తంగా ఒక రకమైన అర్ధరాత్రి పూట ఒక కుటుంబం పైన దాడి చేసి నగదును దోసుకెళ్లిన దోపిడీ దొంగల మూటాను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని మనం ఆశిద్దాం. ఇంకోవైపు చూస్తే ఈ దొంగతనాలకు సంబంధించి పోలీసులకు మాత్రం సవాల్ విసురుతున్న నేపథ్యాలు కనబడుతున్నాయి. దాదాపు 3 నెలల నుంచి పిఎంజే జ్యువెలరీకి సంబంధించిన విచారణ చాలా సీరియస్గా కొనసాగుతుంది. అదే టెంపోలో దీనికి సంబంధించిన కేసును కూడా ఛేదించాలి, విచారణ చేపట్టాలని చెప్పి ఓవైపు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా, మరోవైపు పోలీసులు దీనిపైన ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.